ప్రతి వీక్ అట్లీస్ట్ ఒక్క మూవీ రివ్యూతో అయినా మీ ముందుకు రావాలనుకుంటున్నా. సో త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి చూస్తే స్కూటీ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ర్యాపిడో బుక్ చేసుకొని మూవీ థియేటర్ దగ్గరికైతే వచ్చేసా. ఈ మూవీ అయితే ఉప్పల్లో ఉన్న సాయి కృష్ణ థియేటర్ అనమాట. ఇక టికెట్ కొనుక్కొని లోపలికి అయితే వెళ్తున్నా. మూవీ చూశాక రివ్యూలోకి అయితే వెళ్దాం. ప్రదీప్ రంగనాథన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన అంటే గుర్తురాట్లేడా లవ్ టుడే అనే మూవీలో డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాడు కదా, ఆ యాక్టర్ అనమాట. తనైతే ఈ మూవీలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేశాడు. ఇక ఈ మూవీలో 3 హీరోయిన్స్ అయితే ఉన్నారు. ఇందులో ఒకరు అనుపమ్ పరమేశ్వరన్, సెకండ్ వచ్చేసి కాయుడు లోహార్, అండ్ థర్డ్ హీరోయిన్ నేమ్ అయితే చెప్పాలనుకోవట్లేను. అది థియేటర్లోనే చూసి ఎక్స్పీరియన్స్ ఉందండి. మూవీలో ఆ హీరోయిన్ వచ్చినప్పుడు మాత్రం అసలు థియేటర్ మొత్తం విజిల్స్ పడ్డాయి అనుకోండి. ఇక మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే, బీటెక్ చదువుతున్న అల్లరి చిల్లరగా ఉండే ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ తనను రిజెక్ట్ చేయడంతో తను వెంటనే ఒక జాబ్ చేయాలనుకుంటాడు. తనకున్న సప్లీస్ తోటి తనకు వచ్చే జాబ్ అయితే ఏది ఉండకపోవడంతో ఒక ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ అయితే సంపాదిస్తాడు. ఆ తర్వాతకి కొన్ని డేస్ తర్వాతకి తన కాలేజ్ ప్రిన్సిపల్కి ఆ విషయం తెలిసి తను ఎలా రియాక్ట్ అయ్యాడు, తను ఆ సప్లీస్ క్లియర్ చేస్తేనే నేను జాబ్లో ఉండేలా చూస్తా, లేకపోతే నేను జాబ్లో నుంచి తీపిస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ అయితే చేస్తాడు. ఆ తర్వాతకి మన హీరో ఆ సప్లీస్ని ఎలా క్లియర్ చేశాడు. ఆ సప్లీస్ 1, 2 కాదు, 48 సప్లీస్ ఉంటాయన్నమాట. 48 సప్లీస్ 3 monthsలో క్లియర్ చేయాలని చెప్పేసి అయితే ఆ ప్రిన్సిపల్ తనకి వార్నింగ్ ఇస్తాడనమాట. సో మన హీరో ఆ సప్లీస్ని ఎలా క్లియర్ చేస్తాడనేదే మూవీ స్టోరీ అనమాట. ప్రదీప్ రంగనాథన్ వచ్చిన ప్రతి సీన్ మనకి మస్తు ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. మూవీ మొత్తం జాయల్గా చాలా సిన్సియర్గా ఉంటుందన్నమాట. అటెంప్ట్ మాత్రం మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది మూవీ చూస్తున్నంతసేపు. అండ్ అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తే చాలా ప్రామిసింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి. రీసెంట్గా మనం చూసిన ఆణిముత్యం లాంటి మూవీస్ ఉన్నాయి కదా, హీరోయిన్ రాగానే ఒక సాంగ్ రావడం, హీరోయిన్ అపియరెన్స్ కాగానే ఒక రొమాంటిక్ సీన్ పెట్టడం, అలాంటివి కాకుండా ఈ సినిమాలో వాళ్ళకి మాత్రం ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే డైరెక్టర్ డిజైన్ చేశారనమాట. వాళ్ళ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు. క్రూ విషయానికి వస్తే డైరెక్టర్ అశ్వంత్ మర్మత్తు ఎక్కడ పడతావు బ్రో ఇలాంటి స్టోరీస్ని, అసలు మూవీ చూస్తున్నంతసేపు మస్తు ఎంగేజింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ని కూడా ఈ మూవీతో మనకైతే చూపిస్తున్నాడు అనమాట. తన ప్రీవియస్ మూవీ అయిన ఓ మై కడవలే కూడా మనకి చాలా అంటే చాలా ఎంగేజింగ్గా అండ్ మెసేజ్ అనేది మనకు డెలివరీ అయ్యేలా ఉంటుంది. ఆ సినిమా చూడని వాళ్ళు ఉంటే G5లో అవైలబుల్గా ఉంది, ఆ సినిమాను కూడా చూడండి. సో ఈ మూవీ విషయానికి వస్తే ఈ డైరెక్షన్ చాలా ఎంగేజింగ్గా అండ్ అలాగే చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉందన్నమాట. డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది, స్టోరీ కూడా చాలా అంటే చాలా నీట్గా డెలివరీ చేశారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. ఈ మూవీకి లియో జేమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడనమాట. ఈ మూవీలో అక్కడక్కడ కొద్దిగా లో అయింది అనిపించింది మ్యూజిక్ పరంగా. బీజిఎం ఇంకొద్దిగా బాగుండు అనిపించింది. సాంగ్స్ అయితే ఒక సాంగ్ అయితే బాగుంది, 3 సాంగ్స్ ఉంటాయి, దాంట్లో ఒక సాంగ్ అయితే బాగుంది. మూవీ చూసినాక నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఈ మూవీ February 14th ముందు రిలీజ్ అయ్యి ఉంటే చాలా బాగుండు అనిపించింది. ఈ మూవీకి ఇంకా మంచి అప్రిషియేషన్ వచ్చేది. ఎందుకంటే ఆ టైంలో మంచిగా లవర్స్ కానీ యూత్ కానీ ఎక్కువ ఈ మూవీని చూసే అవకాశం ఉండేది. వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతి వీక్ 2 వీడియోస్ వచ్చేలాగా ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే పెట్టండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే మనకి మోటివేట్ చేస్తారు.